వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. గురువారం పోలాకి మండలం కొత్తరేవు పంచాయతీలో ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి పోలాకి మండలం కొత్తరేవు పంచాయతీ జోగంపేట, కొత్తరేవు, సొండిపేట, కంబాలవానిపేట, ఎక్కవరం, కోవిరిపేట గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి సూపర్ 6 పథకాల కోసం ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇవాళ కూటమి ఏదైతే ఎన్డీఏ ఉందో, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఉందో, ఈ రాష్ట్రంలో అధికారంకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రం వల్లకాల కింద మార్చాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి అతనికి వ్యవస్థల నమ్మకం కలిపి లేదు. కోర్టులన్నా, చట్టాలన్నా నమ్మకం లేదు. ఇవాళ పేదవాడికి నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే ఆకాశానికి వెళ్ళిపోయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 65 రూపాయలు వచ్చిన మంచి నూనె ప్యాకెట్ ఇవాళ తీసుకుంటే 150, 160 ఉన్నట్టుంది. పప్పులు, ఉప్పులు సర్వం రేట్లు పెరిగిపోయి కొంతమంది మహిళలకి నెల 1,500 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లు వేస్తూ సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ దుర్మార్గం ఏం చేసినాడు? నేను చేయూత ఇస్తానన్నాడు. చేయూత ఎంత వయసు అవ్వాలి? 45 అట. ఈ లోపల ఆడవాళ్ళు ఏడ్ చేస్తారు. అదే ఆవేళ చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా అంతమందికి ఆవేళ పసుపు కుంకుమ ఇచ్చినాడు. ఈవేళ కలిపి మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత ఎంతమంది ఆ ఇంట్లో ఉన్నాయి అందరికీ మరి మహాశక్తి కింద నెలకి 1,500, రోజు 18 గంటల కోతలు ఉంటే కరెంటు ఉత్పత్తిని పెంచాడు. కరెంటు ఉత్పత్తిని పెంచి కరెంట్ ఛార్జీ ₹1 కలిపి పెంచకంటే తెలుగుదేశం హయాంలో పరిపాలన సాగితే ఈ దుర్మార్గం వచ్చిన తర్వాత 9 సార్లు పెరిగాడు. 9 సార్లు పెంచితే ఏ పేదవాడు బతుకుతాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏ పరిశ్రమ వచ్చి ఇక్కడ పారిశ్రామిక వ్యాఖ్యలు పెడతారో తెలుసుకోవాలి. సుమారు మరి 10-15 మందికి ఇక్కడ ఉపాధి పోయింది. వాళ్ళు వెళ్ళిపోవడం, కొన్ని ఇక్కడ పెట్టవలసిన పెట్టలే. మరి ఉద్యోగ కల్పన ఎలా జరుగుతుంది? ఆ విధంగా ఇవాళ అన్ని వర్గాల వారికి, గృహిణులకి ఇబ్బంది పెట్టాడు. కుటుంబం పోషించుకోవడం కష్టం. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి మరి వాళ్ళ బ్రతికే దుర్భరంగా తయారైంది. యువతకు ఉద్యోగాలు లేక ఈదులు పెట్టారు. రైతులకి పండించిన పంటకి సకాలంలో గిట్టుబాటు ధర లేదు. అందువల్ల ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించినారు. రైతాంగానికి ఇప్పుడే చెప్పాను 50,000 వరకు ఏకకాలం రైతు రుణమాఫీ చేసినారు. ఈ దుర్మార్గులు ఏదో ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినట్టయితే 15,000 ఇవ్వడానికి ఆవేళ చెప్పినాడు. అంటే కేంద్రం 6,000, మరి మన గవర్నమెంట్ 10,000 అంటే చిన్న రైతులకి 9,000 ఇస్తే 9,6 10,000, పెద్ద రైతులకి 10,000 అని ఆవేళ ప్రకటించారు. మన ఎర్రనాయుడు కొడుకు మన ఎంపీ అని మనకు ఆ చదువు ఉంది, చిన్న మనిషిగా చూస్తాను. కానీ నేషనల్ లెవెల్లో ఈవేళ పార్లమెంట్ లో అక్కడ మాట్లాడితే మోడీ గారి కలిపి ఇలా చూస్తారు. మరి సోనియా గాంధీ కలిపి చూస్తుంది. ఎవరో ఈ కుర్రోడు రా అని, ఎర్రనాయుడు కొడుక అని ఆలోచించే పరిస్థితి ఉంది. అటువంటి లీడర్ గా ఎదిగినాడు. ఈవేళ మన శ్రీకాకుళం ప్రతిష్టని ఈవేళ ఢిల్లీలో పార్లమెంట్ లో చెప్తాడు. అలాగే
నర్సనపేట తేదేపా మండల మాజీ అధ్యక్షులు ఈసా కామేశ్వరరావు టీడీపీని వీడి వైకాపాలో చేరారు. నర్సనపేట మండలం తెలుగుదేశం పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షులు లుకలాం నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కామేశ్వరపేట గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈసా కామేశ్వరరావు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఈసా కామేశ్వరరావుని సాదరంగా ఆహ్వానించారు. నాకు రేపు రాబోయే ఎన్నికల్లో అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పుడే మన పార్టీలో చేయడానికి హృదయపూర్వకంగా ఆయనకు స్వాగతం పలుకుతున్నాను. మరి పెద్దలు గత నుంచి కూడా మరి ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ మనతో కలిసి పనిచేసి నాకు అండగా ఉండడం నా అదృష్టం. మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రామేశ్వర గారి పెద్దలతో కలిసి నేను రేపు మరింత ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ది సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చిత్తురామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో పునఃపరిశీలన. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో పునఃపరిశీలనలో భాగంగా పార్టీ మొదటి అడుగు ఐవీఆర్ఎస్ కాల్స్ అవ్వగా మరల బుధవారం రెండో అడుగుగా క్రమశిక్షణ గల కార్యకర్తలు అభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సంబంధించి జోనల్ కోఆర్డినేటర్ గా ఉన్న శ్రీనివాసరెడ్డి బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యురాలు గుండా లక్ష్మీదేవి దంపతులను కలిశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు వారి అభిప్రాయాలు కూడా ఆయన ఎంతో ఓపికతో విన్నారు. వారు తెలియజేసిన సమాచారాన్ని అధిష్టానం దృష్టికి తన వంతుగా తీసుకెళ్లి మీ అందరికీ మంచి జరిగే విధంగా నిర్ణయం వచ్చేటట్టు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. శ్రీముఖలింగం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి బుధవారం జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శంఖారావం సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి సైకిల్ గుర్తుపై ఓటేసి సైకో పాలన్ని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కుటుంబ ఖర్చులను పెరిగిపోయినాయి. నిత్యావసరాలు, కరెంట్ ఛార్జీలు, గ్యాస్ ఇవన్నీ పెరిగిపోయాయి. అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శక్తి ఆడవారికి 18 సంవత్సరాలు దాటి ప్రతి మహిళకి ఇంటి ఖర్చుల గురించి 1500 రూపాయలు చేతి ఖర్చుల గురించి మరొక చేస్తారు. 4 పిల్లలు ఉన్నారు, ఒక బిడ్డకి ఇప్పుడు ఇస్తారు. అదే కరెక్ట్ ఇవ్వడం లేదు. మాకు 15 నెలల్లో 14 నెలల్లో 13 నెలల్లో ఈ సంవత్సరం ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా ఎంతమంది పిల్లలు చదువుకున్నాం అంతమందికి వాళ్ళ అకౌంట్ లో 15,000 వేస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఇవాళ గ్యాస్ రేటు పెరిగితే ఎవరు వాడలేని పరిస్థితుల్లో ఉంది. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కళ్ళకి రెక్కలు వస్తున్నాయి. మీకు ఎలా ఆలోచన ఉంటుంది, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలో, లేకపోతే సైన్స్ అవ్వాలి, అలాంటి చదవాలి. మీరు ఎక్కడైతే చదువుకుంటారో నువ్వు ప్లాన్ చేసి అప్లికేషన్ పెట్టుకుంటావో ఆ బ్యాంకుల ద్వారా మీకు గవర్నమెంట్ హామీ ఇస్తుంది. అమ్మ నాన్న ఇవ్వకుండా మీకు భూమి ఎంత ఉంది, కాకపోతే ఇల్లు ఉందా, లేటక్కడ గవర్నమెంట్ మీకు హామీ ఇచ్చి
వడ్డీ కలిపి కట్టుకొని మళ్ళీ నువ్వు ఉద్యోగం చేసుకున్న వరకు బ్యాంకుల ద్వారా చదువుకున్న వరకు చదువు అయిపోయిన బ్యాంకుల ద్వారా ఇస్తారు. మళ్ళీ నువ్వు తీర్చగల శక్తి వచ్చిన తర్వాత తీర్చాలి. అంతవరకు మీ మీద పట్టడం లేదు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. ప్రచారాలకు ముందస్తు అనుమతి ఉండాల్సిందే అంటున్న జాయింట్ కలెక్టర్ ఎం నవీన్. ఎన్నికల ప్రచారం కోసం భారత ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో 39వ వారపు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచారాలు, ఇతర అనుమతులకు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల వద్ద తప్పక అనుమతి పొందాలన్నారు. అనుమతి లేకుండా ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని, నాయకుల ర్యాలీలు, స్టార్ క్యాంపెయిన్, రోడ్ షో లాంటి కార్యక్రమాల కోసం 48 గంటల ముందే అనుమతి తీసుకోవాలన్నారు. డోర్ టు డోర్ ప్రచారానికి కూడా అనుమతి తప్పక ఉండాలన్నారు. వారం వారం షెడ్యూల్ రూపొందించుకుని దరఖాస్తులు చేసుకోవడం ద్వారా ముందస్తు అనుమతులు పొందవచ్చన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సంసిద్దం చేశామని, జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఉల్లంఘన చర్యలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందన్నారు. గత ఏడాదిన్నర కాలంలో కొత్తగా 2,84,705 ఓటర్ గుర్తింపు కార్డులను ముద్రించామని, వాటిలో 98% పంపిణీ పూర్తి చేశామన్నారు. జిల్లాలో 2,357 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లు 150% అందుబాటులో ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల నామినేషన్ వరకు కూడా ఫారం 6 అభ్యర్థనలు స్వీకరిస్తామని, ఇకపై ఓటర్ల జాబితాలో తొలగింపులు ఉండబోవని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులు ప్రచారం నిమిత్తం వినియోగించే బ్యానర్లు, జెండాలు, టోపీలు, వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించే అడ్వర్టైజ్మెంట్స్ లకు సంబంధించిన రేటింగ్ కార్డు కూడా అందజేస్తామని, పార్టీ అభ్యర్థులు అనుమతి తీసుకున్న ప్రకారమే ఖర్చు చేయాలన్నారు. ఎంసీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో వ్యూయింగ్ టీం తదితర టీములు జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తున్నాయని, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించేలా సూచనలిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, రౌత్ శంకర్, పీఎంజే బాబు, సురేష్ సింగ్ తదితరులతో పాటు సంబంధిత ఎన్నికల సెల్ అధికారులు పాల్గొన్నారు. జీఎంఆర్ఐటీలో విజయవంతమైన మెగా రక్తదాన శిబిరం. విజయనగరం జిల్లా రాజాం జీఎంఆర్ఐటీ, ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు యూత్ రెడ్ క్రాస్ యూనిట్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లా శాఖల రాజాం రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ సహకారంతో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. లాంఛనంగా ప్రారంభించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో 309 మంది విద్యార్థులు మరియు సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జీఎంఆర్ బిఎఫ్ సిఓఓ ఎల్ఎం లక్ష్మణమూర్తి, ప్రిన్సిపల్ సిఎల్వీఆర్ఎస్వి ప్రసాదులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, రక్తదానం చేయడం తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. ఒక యూనిట్ రక్తదానంతో 3 ప్రాణాలు కాపాడవచ్చన్నారు. తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన కార్యక్రమాల వంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. రక్తదానం చేసిన విద్యార్థులను, సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మరియు వివిధ విభాగాల అధిపతులను ఇండియన్ రెడ్ క్రాస్ వారు సత్కరించారు. రాజాం రెడ్ క్రాస్ అధ్యక్షుడు కొత్త సాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఇంత పెద్ద రక్తదాన శిబిరాన్ని తమ రాజాం శాఖలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కేవీఎస్ ప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బిహెచ్ అరుణ్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పింకి చైతన్య, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.